హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ మనోజ్. తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా సరే ప్రభుత్వాన్ని తీసుకురావడం లక్ష్యంగా ఉంది బీజేపీ పార్టీ. సో బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల పార్టీగా పరిపాలించింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రేపు ఎలాగైనా మాకు అవకాశం వస్తుంది అనే రకంగా ఉవ్విళ్ళూరుతోంది. వాస్తవానికి 2023లోనే వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తున్నామనే రకంగా ధీమా వ్యక్తం చేసింది. బీసీ ముఖ్యమంత్రి అంటూ కూడా అనౌన్స్ చేసింది. కానీ అనుకోని సంఘటనలతో కొంత మార్పు చేర్పులు, మరి లోపల పార్టీ పరంగా చూసినా బయట చూసినా కూడా మరి అంతటి స్థాయిలో అటెన్షన్ డ్రాగ్ చేయలేకపోయినా కంపారిటివ్లీ 2018లో సింగిల్ డిజిట్తో, అంటే కేవలం ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి బీజేపీ 8 మంది ఎమ్మెల్యేని గెలిచింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎజెండాతో ముందుకెళ్ళి తెలంగాణలో కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీని స్వీప్ చేసి బీజేపీ 8 స్థానాలు దక్కించుకుంది. సో రేపటి రాబోయే రోజుల్లో బీజేపీ వ్యూహం ఏంటి, బీజేపీ ఎటువంటి ఎజెండాతో ముందుకెళ్తోంది, అట్ ది సేమ్ టైం ఆయన ఎటువంటి ఎజెండాతో ముందుకెళ్ళబోతున్నారు, మరోసారి పార్లమెంట్ ఎన్నికల్లో తన సత్తా ఏ విధంగా చాటబోతున్నారు. నాతో పాటు రోజు ఉంది నాట్ ఏ సింగిల్ పర్సన్, ఒక్కరే కాదు, హీఈస్ అ డాక్టర్, హీఈస్ అ ఎక్స్ ఎంపీ అండ్ ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ అని చెప్పొచ్చు. పార్టీ పరంగా చూసినా చాలా వరకు ఒక విద్యార్థి సంఘాలకు సంబంధించిన విషయంలో కానీ, అప్పుడు డాక్టర్స్ ఉద్యమంలో కానీ అనేక రకాలుగా. నాతో పాటు ఉన్నారు బీజేపీ వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ ఎంపీ డాక్టర్ బూరు నర్సయ్య గౌడ్ గారు. సార్ నమస్తే. నమస్తే మనోజ్. హౌ ఆర్ యూ సార్? అబ్సల్యూట్లీ ఫైన్. ఇప్పుడు తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకరు సస్పెండ్ అయ్యారు. కాబట్టి వెంకటరమణారెడ్డి గారు, కాటుపల్లి వెంకటరమణారెడ్డి గారు కేసీఆర్ మీద అండ్ రేవంత్ రెడ్డి మీద గెలిచినటువంటి వ్యక్తి. ఆయన ఒక సమావేశంలో ఇంటర్నల్గా మాట్లాడిన మాట, ఎవరికి వారే యమునా తీరే అష్టదిక్పాలకుల్లాగా మనం ఇష్టం ఉన్నట్టుగా పోతున్నాం, మనం ఆర్గనైజ్గా లేము, మన పార్టీ ఇట్లనే ఉంటుందా అని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు పార్టీ ఆర్గనైజ్ అయిందా? బికాజ్ ఒకసారి యూనిటీ వస్తానే కదా. ఎందుకంటే ఈటల రాజేందర్ మీద బీజేపీ నాయకుడు బండి సంజయ్కి సంబంధించిన వర్గం ఫ్లెక్సీలు వేయడం, తర్వాత ఇంకేదో రకరకాలుగా డిఫరెన్సియేషన్స్ వచ్చినప్పుడు పార్టీ ఆర్గనైజ్ ఎప్పుడైతుంది, మీ లక్ష్యం వైపు ఎప్పుడు నలుగుతారు మీరు? ఒకటి చెప్పను, ఇప్పటికే లక్ష్యం వైపు నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఒకటి మీరు మనోజ్ అర్థం చేసుకోవాలి, వీఆర్ యూస్ టు సింగిల్ మ్యాన్ పార్టీ, సింగిల్ మ్యాన్ పాలిటిక్స్. మైండ్ సెట్ అట్లా తయారైంది. బీజేపీలో ఏంటంటే నీకు తెలుసా, ఈవెన్ బూత్ అధ్యక్షుడు కూడా నేను సీఎం అయ్యే అవకాశం ఉందనే ఫీలింగ్ ఉంటుంది బూత్ అధ్యక్షుడు కూడా. ఎందుకంటే ఆ పార్టీ అట్లా స్కోప్ ఇస్తుంది. పార్టీ కూడా మీటింగ్లో ఎవరు పెద్ద అందరు కార్యకర్తలేరా భయ్ అంటే అది అమలు కూడా చేస్తుంది. ఎందుకంటే మామూలు 10 మనిషిని ఎమ్మెల్యే బీజేపీ వేరు, బట్ నౌ బీజేపీ వేరు కదా. ఎప్పుడైనా కూడా బీజేపీ మూల సిద్ధాంతం మారదు. అవసరాలను బట్టి, వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి చేంజ్ అవుతాయి. వాజ్పేయి లాగా మోడీ గారు ఉండరు, మోడీ టైంలో వాజ్పేయి ఉండరు. ఎవరిది స్టైల్ వాళ్ళే, బట్ లక్ష్యం మారదు, మూల సిద్ధాంతం మారదు. అంతకొరకు ఏంటంటే ఈ యొక్క జాతీయ పార్టీ చేపట్టి అవకాశాలు అందరికీ ఉన్నాయి చేపట్టి ప్రతి ఒక్కళ్ళు నేను ముందంటే నేను ముందనే ఒక ఫీలింగ్లో ఉంటారు. సహజం, అది మంచిదే పోటీ. బట్ అల్టిమేట్లీ ఇట్ విల్ బి ఆర్గనైజ్డ్ పార్టీ. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఈరోజు మోడీ గారు వచ్చిందంటే 1,50,000 మంది వచ్చారు. ₹1 ఇవ్వలేదు, ₹1 ఎవరికి కార్యకర్త జరిగింది. అవి కూడా వీడియోలు చాలా వచ్చినాయి బయటికి, చాలా మంది ఆర్గనైజ్ చేసి ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చారు. అవి కూడా ఉన్నాయి. 90 పొలిటికల్ పార్టీ అయితే అయింది బీజేపీ. ఫక్త పొలిటికల్ పార్టీ అవుతుంది కానీ అది వేరు కాదు. కార్యకర్తల బలం ఉన్నది, ప్రజల ఆశీర్వాదం ఉన్నది. ఆర్గనైజ్ మీరు అన్న దాంట్లో ప్రజలకు కనిపించేంత ఆర్గనైజ్ కనిపించాలి. ఐ యాక్సెప్ట్ యువర్ అడ్వైస్ అండ్ వీ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ అండ్ వీ విల్ గివ్ ఏ గుడ్ గవర్నెన్స్ ఫర్ ఎ చేంజ్. బట్ గవర్నమెంట్ కావాలంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ 119 నియోజకవర్గాలలో మొన్న జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాలు మీరు కన్సిడర్ చేస్తే నాకు తెలిసి మోర్ దాన్ 40-50% నియోజకవర్గాలు డిపాజిట్ రాలే బీజేపీకి చాలా చోట్ల. మీరు ఒకటి చెప్పాలి, గుర్తుపెట్టుకోవాలి, ఎనీ ఎలక్షన్ ఫస్ట్ సెకండ్కే ఓట్లు వేస్తారు. మీరే చెప్పారు ఫస్ట్ బిగినింగ్ లేదు. ఆ టైంలో మీ గవర్నమెంట్ వచ్చేది కొన్ని తప్పిదాల వల్ల పడిపోయారు అనేది మీరు చెప్పారు. మీరు చెప్పాడు, అది ఓపెన్ సీక్రెటే కదా. నేను ఎందుకు దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తాను? మేము మా యొక్క అవకాశాన్ని ఐదర్ ఇండివిజువల్గానే గవర్నమెంట్ ఫామ్ చేసేది, లేకుంటే ఎవరితో అలయన్స్తోనన్నా ఈరోజు గవర్నమెంట్లో ఉండేవాళ్ళం. అలయన్స్ అంటే కాంగ్రెస్ కలవకపోవచ్చు, ఎవరైనా. ఇప్పుడు పార్టీలు శాశ్వతమా? పార్టీ మెంబర్లు ఎన్నికైన వాళ్ళు శాశ్వతం కాదు, 5 ఏళ్ళు. ఓకే, అంటే ఆలోచన ఉండే సార్ నిజంగానే బీఆర్ఎస్ కనుక అప్పుడు అలయన్స్ అవసరం ఉంటే తీసుకునే పరిస్థితి ఉండేనా? గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఈ యొక్క సిద్ధాంతం ఇప్పుడు కాలేదా? ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం ప్లస్ బీజేపీ పక్క రాష్ట్రంలో కాలేదా? జేడీయూ పోస్ట్ అలయన్స్ ఉండవా? అంటే మన దగ్గర అయితే ఆప్షన్ అది ఒకటే నాకు తెలిసి, పోస్ట్ అలయన్స్ ఉంటుంది కదా. బీఆర్ఎస్ తప్ప ఇంకో ఆప్షన్ ప్రజలకు ఒక అవకాశం ఇస్తాం కదా. ఓకే,
ఎవరైనా రావచ్చు కదా. ఓకే. ఇండిపెండెంట్ ఇప్పుడు టీఎంసీ ఉంది, మన దాకా అది అన్బ్రేకబుల్ పార్టీ, మోస్ట్ పవర్ఫుల్ పార్టీ అన్నారు. ఇవాళ ఏమైంది? పవర్ బాగానే చూస్తూ ఉన్నది. అంటే ఎవరికైనా ప్రభుత్వాలు శాశ్వతం కాదని ఒక నినాదం అయితే వచ్చింది. 15 సంవత్సరాలు పాలించిన తర్వాత మీ పని అయిపోయింది కానీ పక్కన పెట్టేసి జనం అక్కడ కూడా అంతే. జనమే కాదు, మొత్తము మమత అంటే దేవతలాగా పూజించినటువంటి ఆమె ప్రధాన అనుచరులు కూడా తట్టా బుట్ట కట్టుకొని సపరేట్ మెజార్టీ, అది కూడా 2/3 మెజార్టీ పక్కకు వచ్చారు కదా. అది అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది చాలా సందర్భాల్లో. ఏంటంటే కానీ ఇక్కడ సిచ్యువేషన్ బీజేపీకి రావాలంటే అభ్యర్థులు కావాలి కదా, డిపాజిట్లు లేనటువంటి చోట ఎట్లా మీరు ఫెచ్చింగ్ చేయగలరు? ఒక్కటే గుర్తుపెట్టుకో, మేము బూత్ను నమ్ముకుంటాం, సిద్ధాంతాన్ని నమ్ముకుంటాం, పార్టీని నమ్ముకుంటాం, మిగతాది అభ్యర్థులు తర్వాత. సో ఇది అంతా వచ్చిన తర్వాత అభ్యర్థులు ప్రతిసారి పాత వాళ్ళు ఎందుకు కావాలి? నువ్వెందుకు కాకూడదు? వై డోంట్ యూ థింక్ లైక్ దట్? పైనుంచి ఊడిపడతారు. ఒక్కొక్కడు 5-6 సార్లు ఎమ్మెల్యే ఉండి ఏం పీకెంట్ చెప్పు? వాళ్ళ ఆస్తులు 1000 కోట్లు పెరిగినాయి తప్పితే మీ జీవితాలు మారినాయా? వై డూ థింక్ లైక్ దట్? ఆ స్లేవ్ మెంటాలిటీ పోవాలి. ఫలానోడు ఇప్పుడు ఈవెన్ 2 ఎకరాలు ఆకాంక్ష ఉన్నా కూడా అరే విటమిన్ ఎమ్ అదే తయారవుతుంది. ప్రజల మనసులో ఉంటే ఎమ్ముతోనే గెలుస్తారా? విజయ్ గెలిచిండా? ఇప్పుడు శ్రీకృష్ణ తులాభారంలో సత్యభామ మొత్తం ఆమె సంపద అంతా ఒకవైపు పెట్టింది. ఒకటి తులుస్తుంది వెళ్తుంది. ఆ తులసి మేము పెడతాం కదా. ఓకే, చాలా కాస్ట్లీ అయితే మీరు ఇచ్చే తులసి దళం. అరే ప్రేమతో ఇచ్చేది తులమో ఫలమో. ఓకే, సో ఎట్లా ఎట్లా కంటిన్యూ చేయబోతున్నారు? అంటే మేమైతే ఒకటి ఉప ఎన్నికలు తీసుకున్నాం సార్. ఏ జూబ్లీ పక్క పెట్టు కానీ థర్డ్ పొజిషన్ కదా, జూబ్లీకి అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ అది వదిలిపెట్టు, అది కొలమానం. ఒక్కటి మాత్రం మీరు రాసి పెట్టుకో, అన్లెస్ అంటిల్ మేము తప్పు చేస్తే తప్పితే ఈసారి గవర్నమెంట్ బీజేపీ ఫామ్ చేస్తుంది. మోడీ గారు, అమిత్ షా గారు, చాలా టీమ్స్ ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో రావాలనే కాకుండా ప్రజలు కోరుకుంటున్నారు. పార్టీగా కోరుకోవటం, నేను బూరు నర్సయ్య గౌడ్గా కోరుకోవటం, నాది కోరిక మాత్రం కేవలం పార్టీ కాదు, ఓ అద్భుతమైనటువంటి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ తేవాలని నా యొక్క ఆకాంక్ష ఉద్యమకాలం నుంచి. అది ఎప్పుడైతుంది? బీజేపీ వస్తున్నా కదా. మీరు ప్రజెంట్ బీజేపీలో ఉన్నారు కాబట్టి మీ పార్టీ వస్తే అవకాశం ఉంటుంది. అది ఉంటుంది. బీజేపీలో కొంత మన యొక్క ఆలోచనలకు కూడా అవకాశం. మంచి చేస్తామంటే వ్యక్తిగత స్వార్థం ఉంటుందో వాళ్ళు అలో చేయరు, కానీ మంచి చేస్తామంటే అలో చేస్తారు కదా. సో అలాంటి ఆలోచనలు ఉన్నో చాలామంది ఉన్నారు. అందుకొరకు చెప్తుంది, మీకు తెలియదు. మీరు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు వీళ్ళందరూ 1000 కోట్లు ఎట్లా సంపాదించారు? కష్టపడి సంపాదించారా? అట్లాంటి వాళ్ళని మీరు కోరుకోవటం అనేది మీ యొక్క దాన్నే ఏమంటారు? ఇక్కడ బాధ ఏంటంటే ఎవరు కోరుకున్నా సామాన్యంగా ఉన్న ఎమ్మెల్యే సడన్ గా ఎమ్మెల్యే గిరి అయిపోయేసరికి కోర్టులకి బిగబాకుతున్నారు అందరు. బీజేపీలో నువ్వు చూడు, ఇప్పటికి కూడా చూడు, సరే అక్కడక్కడ ఉంటారు, స్వతహాగా రిచ్ పీపుల్ కూడా ఉంటారు, కానీ బీజేపీలో ఇలాంటి కరప్షను ఎలో చేసే ప్రసక్తే ఉండదు. ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ 2 సార్లు 3 సార్లు 7 సార్లు ఎన్నుకోబడుతుంది చెప్పు. ఒక్కసారి అక్కడ దగ్గర నుంచి మన తెలంగాణలో గెలిచిన ఎంపీల సంగతే చూద్దాం. 2014లో పోటీ చేశారు, 18లో పోటీ చేశారు, తర్వాత 19 ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసి 23 ఎమ్మెల్యే, 24 ఎంపీ. ఈ కంట చేసిన ఒకసారి అఫిడవిట్లు చూస్తేనే షాక్ అవుతాం మనం. మేము కొన్ని పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఏ రకంగా సంపాదిస్తే అర్థం కావట్లేదు. బీజేపీ ఎంపీలే కానీ కాంగ్రెస్ ఎంపీలే కానీ, మీరు బీజేపీ గురించి అంటున్నారు, బీజేపీ ఎంపీలు సేమ్ అదే. నేను చూడు, ఒకటి వ్యక్తిగతంగా వ్యాపారాలతో సంపాదించుకోవటం వేరు. మీరు ఒక్కటి చూపెట్టు నాకు ఎఫిడవిట్, ఫలానా వ్యక్తి అక్రమంగా పదవి వల్ల సంపాదించండి. సెకండ్ ఐఎమ్ టెలింగ్ యూ, బీజేపీలో సంపాదించే అవకాశం కూడా లేదు. అవకాశం కూడా చాలా తక్కువ. నువ్వు సెంటర్ పోతావు, సెంట్రల్ గవర్నమెంట్ 3 సార్లు ఉంది, నువ్వు పోయి చిన్న పైరవి చేసుకోనరా, చేయలేవు. చిన్న పైరవి కూడా చిన్న వ్యక్తులుగా, పెద్దవాళ్ళకైతే ఇక చూడు, నేను చెప్తున్నా కదా, యాజ్ పర్ ద సిస్టమ్ తప్పితే అవుట్ ఆఫ్ ద పోయి చేసే ప్రసక్తే లేదు. చాలామంది మీ గవర్నమెంట్ ఉంది సార్, పలానా స్కీమ్ చెప్పి అంటే ఫస్ట్ నువ్వు ఆన్లైన్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయరా భయ్. నువ్వు అన్నీ సరిగ్గా ఉంటే నా ప్రయత్నం చేస్తా, అంతేగాని నీ ఆన్లైన్ నీ డాక్యుమెంట్స్ కానీ నీ యొక్క ప్రపోజల్ కానీ, ముద్రా లోన్స్ కానీ, ఇతరత్ర లోన్ కానీ, పిఎల్ఏ స్కీమ్ కానీ, కుసుమ్ స్కీమ్ కానీ, సోలార్ స్కీమ్ కానీ, ఏది పెట్టినా కూడా నీది సాలిడ్గా ఉండాలి. అది నీది సిపిఐనా, సిపిఎమ్మా,
బీజేపీనా అన్నీ ఆన్లైన్లో ఏం కనిపించవు. దేర్ ఈస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ స్కీమ్ వేర్ వీ కెన్ అప్లై డైరెక్ట్లీ అండ్ గెట్ ఇట్. ఈరోజు మా వాళ్ళు చాలామంది కార్యకర్తలు అడుగుతారు, సార్ ప్రధానమంత్రి ఆవాస యోజన ఉంది, 4 కోట్ల ఇల్లు ఇచ్చారు, మన రాష్ట్రానికి కూడా కావాలంటే ఓ 10 లక్షలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు పెట్టియచ్చు కదా. నో, మోడీ గారు క్లియర్గా చెప్పారు, దేశమంతా ఒక పాలసీ, మన గవర్నమెంట్ అయినా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు అందరు పోయి మొత్తుకున్నారు మోడీ గారి దగ్గర. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఎంపీ 5 crores పర్ ఇయర్ ఇస్తారు ఎంపీ లాట్స్ కింద. ఏ పార్టీ అని చూడకుండా ఇస్తారు. బేసిక్ డెమోక్రసీ కదా, డెమోక్రసీ. మరి ఇక్కడ ఇస్తున్నారా ఎక్కడ ఎమ్మెల్యేలకు? కనెక్ట్ సేమ్ ఉంటుంది కదా, ఇవ్వట్లే కదా. అదే మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాలేదు, వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరికి బీజేపీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఒక 9 పైసా లేదు. మంత్రి చేతిలో పెడతారు, మంత్రి ఇస్తాడు, మంత్రి వారి కార్యకర్తలకు ఇస్తారు. మీరు అడగండి, వెరిఫై చేసుకోండి. దట్ ఈస్ డెమోక్రసీ. ఇక్కడ కూడా జరుగుతున్నట్టుంది కదా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా ఎమ్మెల్యే ఫండ్. మీరు పోయి ఒక్కళ్ళు ఫోన్ చేసి అడగరాదు, నేను ఎందుకు చెప్పడు? ఒక్క చిల్లిగా అవ్వలేదు. ఓన్లీ బీజేపీ గురించి మాట్లాడితే, బీజేపీ పార్టీలో బిఫోర్ బండి సంజయ్, ఆఫ్టర్ బండి సంజయ్ అనొచ్చా? డెఫినెట్లీ బండి సంజయ్ వచ్చాక డెఫినెట్లీ ఒక మొమెంటం వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దాన్ని బట్టి నీకేమర్థం అవుతుంది, ప్రజల్లో నుంచి కొత్తగా రాలే, ఉన్నదాన్ని రేకెత్తించటం, ఉన్నదాన్ని పరుగులు పెట్టించటం. అండ్ అట్ ద సేమ్ టైం రెండు అర్థం చేసుకోవాలి. బీజేపీలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు చాలామంది అయ్యారు. ఓకే, మీరు మహారాష్ట్ర మా గవర్నమెంట్ 2 సార్లు వచ్చింది. ఒకసారి డైరెక్ట్ ఎలక్టెడ్ ఫ్రమ్ ద పబ్లిక్, ఒకసారి డైరెక్ట్ ఎలక్టెడ్ ఫ్రమ్ ద పబ్లిక్. బిఫోర్ 2 సార్లు వచ్చింది, మధ్యలో కొద్దిగా సరే అది షార్ట్ లివ్డ్, అది షార్ట్ లివ్డ్ వదిలిపెట్టి, బట్ సెన్సేషన్ షార్ట్ లివ్డ్. బట్ అగైన్ కానీ అక్కడ అధ్యక్షుని పేరు చెప్పండి, మరి బెంగాల్లో అధ్యక్షుని పేరు చెప్పండి, ఒరిస్సా అధ్యక్షుని పేరు చెప్పండి, తమిళనాడు అధ్యక్షుని పేరు చెప్పండి. మనమలే ఉండే కదా, మరి రాలే కదా. సో బీజేపీ ఏంటంటే పోరాటం చేసే వ్యక్తులు ఉంటారు, అధ్యక్షుడు ఉంటారు, ఎవరిని ముందలు పెట్టాలనేది పార్టీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు 2.5 years ఉంది కదా. ఇప్పుడు బండి సంజయ్ ఉంటాడు, ఈటల రాజేందర్ ఉంటాడు, రామచంద్రరావు గారు ఉంటారు, కిషన్ రెడ్డి గారు ఉంటాడు, బూర్నర్సాయి గౌడ్ ఉంటాడు. ఈ పాండవ సైన్యలాగా ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. ఇప్పుడు బండి సంజయ్ చేసింది బూర్నర్సాయి గౌడ్ చేయలేడు, బూర్నర్సాయి గౌడ్ మాట్లాడినట్టు బండి సంజయ్ మాట్లాడలేడు. ఒక్కొక్కరు ఇవన్నీ అయితేనే కదా చికెన్ బిర్యానీ అయ్యేది, కలిస్తేనే కదా. అది పార్టీ ఉపయోగించుకుంటారు. అండ్ సెకండ్, మీకు గుర్తుపట్టలేదు, మేమంతా కాన్సన్ట్రేట్ చేసేది సర్వం భూతస్య, భూతు మీకు తెలియదు, ఏదంతా చాలా జరుగుతుంటుంది ఆ వర్క్ అనేది. మీరు బూతు బూత్ అని పదే అంటూ ఉంటే అక్కడ చూసే వాళ్ళకి మళ్ళా ట్యాంపరింగ్ లో ఇంకేదో గుర్తుకొస్తా ఉంటాయి. పోలింగ్ బూత్ అంటే అక్కడే చేస్తామంటే పబ్లిక్ లో లేదు, బూతులో ఏం చేస్తారు? బూతులే చాలా మీకు తెలియదు. మీకు ఏందో మ్యాక్రో పాలిటిక్స్, మైక్రో పాలిటిక్స్. పై బీజేపీ మొన్న ఎందుకు వర్కౌట్ కాలేదు? మొన్న చేసిన దగ్గర మన అసెంబ్లీకి చేయలేదా? అసెంబ్లీలో మీకు ఒకసారి వాతావరణం పోయినాక మన బూతులు చేస్తా ఉండరు. మొన్న జూబ్లీస్ ఉప ఎన్నిక కూడా వచ్చింది కదా, మీరు అర్బన్ కోర్ పార్టీ కదా, మీకు జూబ్లీస్ లో అనేక రకాల అవకాశాలు ఉంటాయి కదా. వాతావరణము మీకు ఎలక్షన్లో గెలవటానికి 5 ప్రధానంగా ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే యూ హ్యావ్ టు బిల్డప్ ఏ కాన్ఫిడెన్స్. వాతావరణం ఏమంటారు, గాలి, ఆ గాలి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మేము గాలి బాగా నింపేసి మళ్ళీ తుస్సుమన్నది అసెంబ్లీ ముందర. అందుకొరకు ప్రజలు ఈవెన్ బీజేపీ వాళ్ళే వేయలేదు. చెప్తా, బీజేపీ ఓటర్లు కూడా ఎట్లాగో అని అట్లా. మరి ఎమ్మటే పార్లమెంట్లో చేంజ్ అయిందిగా. సో ఓన్లీ మీ కాన్స్టిట్యున్సీ వరకు మాట్లాడితే ఏం జరిగింది? మీరు ఒక బీస్ సెంటిమెంట్ వచ్చింది అక్కడికి, గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్నది, అనేక రకాల. ఒకటి చెప్పనా, మనం ఎలక్షన్లో గెలవటానికి అన్నీ ఉండాలి. ఒకటి ఏంటంటే అక్కడ మాకు ప్రధానంగా ఏంటంటే 0 దగ్గర నుంచి, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, 0 దగ్గర నుంచి మనం 30 మార్కులు తేవటం వేరు, 30 మార్కుల నుంచి 40 తేవటం వేరు కదా. మరి 0 నుంచి 5% నుంచి 30% వరకు లాక్కొచ్చాం. మల్కాజ్గిరిలో అదే అయింది, మహబూబ్ నగర్లో పాసిబుల్ అయింది, మీ దగ్గర పాసిబుల్ కాదు. అక్కడ వాతావరణం ఉంది కదా. భువనగిరిలో 460 సర్పంచులు, 6 మంది బీజేపీ. గ్రాస్ రూట్ 6, 960 సర్పంచుల్లో 6 సర్పంచులు బీజేపీకి. నువ్వు చెప్పు, ఇప్పుడు మల్కాజ్గిరి అనేది
మేడ్చల్ మల్కా అర్బన్ ఏరియా. ఇవన్నీ అక్కడ ఇదివరకు ఎమ్మెల్యేలు అయినారు, ఎంపీలు అయినారు. బీజేపీ ఎమ్మెల్యే అక్కడ ప్రాజెక్ట్ లేకుండా దత్తాత్రేయ గారు ఎన్నిసార్లు కాలేదు. సికింద్రాబాద్ నుంచి అర్బన్ ఏరియా, కోర్ అర్బన్ ఏరియా. ఇదివరకు మనకు తీసుకోండి, పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీ షేర్లింగంపల్లి, ఇవన్నీ అర్బన్ ఏరియాస్. మాదం పక్కా కమ్యూనిస్ట్ ఏరియా, పక్కా కాంగ్రెస్ ఏరియా, పక్కా బీఆర్ఎస్ ఏరియా. అయినా కూడా లాక్కొచ్చాం. నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. తెలంగాణలో వాట్ ఇస్ యువర్ కాన్ఫిడెన్స్? నేను చెప్పనా, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 119కే వేసుకుందాం. 119 జిహెచ్ఎంసీలో 24 ఓట్స్ ఉన్నాయి, 24 సీట్స్ ఉన్నాయి. 24లో 7 ముస్లిం ఎంఐఎం డామినేటెడ్ పక్కకు పెడదాం. అందులో ఒకటి గెలుస్తాం ఈసారి. ఎందుకంటే తర్వాత 24లో మెజార్టీ బీజేపీ గెలుస్తుంది. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్, ఎక్కడ మీరు ఒకటి గెలుస్తారు? 24లో ఉన్నాయి జిహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు, 7 ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు. అందులో ఒక్కటి గెలిచే అవకాశం ఉంది. 7లో కూడా. ఓకే, మీ టార్గెట్ ఎవరు? ఎవరండి చెప్పలేము. మంచి అభ్యర్థి ఉంటే, ఎందుకంటే ఇప్పుడు చాలా డూప్లికేట్ ఓట్స్, డూబియస్ ఓట్స్, బంగ్లాదేశ్ ఓట్స్ ఇవన్నీ పోతాయి కదా. అదొకటి. ఇందులో మెజార్టీ గెలుస్తాం. నేను అనుకుంటే 2/3 కంటే ఎక్కువనే గెలుస్తాం వరకు. నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, ఈ 3 జిల్లాలు తీసుకుందాం. నిజామాబాద్, 4 జిల్లాలు తీసుకుందాం. ఈ 4 జిల్లాల్లో మెజార్టీ సీట్స్ బీజేపీ గెలుస్తుంది. రాసి పెట్టుకో. అంటే మీ లెక్కల వరకు అయితే గెలుస్తుంది మెజార్టీ. అంటే ఒక సీటు ఎక్కువ తక్కువ అని చెప్పాలి. కానీ వాతావరణం వస్తే 100% గెలవచ్చు. గాలి వస్తే బీజేపీ గెలుస్తుందని ప్రజల్లో నమ్మకం వచ్చింది అనుకో, ఈసారి బీజేపీ గెలుస్తుంది అని. ఇక టైం ఉంది కదా, మీకు అంతా వివరించి మీకు చెప్పలేను కదా. సామాధాన భేద దండోపాయాలు ఉంటాయి కదా, ఉపాయాలతో సిద్ధంగా ఉన్నారు అయితే మీరు. సో అది ఉంటుంది. ఇప్పుడు ఉన్నది మనకు ప్రధానంగా మహబూబ్ నగర్ బాగా పికప్ అయింది. మహబూబ్ నగర్లో కూడా సొంత జిల్లా కానీ పికప్ అయింది. ఇప్పుడు మంచి లీడర్స్ కూడా ఉన్నారు, మంచి క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అండ్ చాలామంది నువ్వు చెప్తున్న క్యాండిడేట్స్ కూడా రెడీగా ఉన్నారు, వెయిటింగ్ జాయిన్ కావటానికి. ఇది మీ అంచనా ప్రకారం అంటే ఎవరు జాయిన్ అవ్వబోతున్నారు? ఇక మీకు చెప్పండి. కానీ 2 రకాలు, కొత్త వాళ్ళు ఎంట్రీ కావచ్చు, పాత వాళ్ళు ఎంట్రీ కావచ్చు. కాంగ్రెస్ నుంచా? ఎనీ పార్టీ, 2 పార్టీల నుంచి. 2 పార్టీ కొత్త వాళ్ళు కూడా, బలమైనటువంటి కొత్త వాళ్ళు రావచ్చు. వాళ్ళు కూడా లైన్లోనే ఉన్నారు. మీరే చెప్పింది నేను చెప్తున్నా. నేనేం చెప్పలేదు. నువ్వు అంటే అభ్యర్థులు ఏరి అన్నావు కదా, దానికి ఓన్లీ అభ్యర్థులే. ఆ అభ్యర్థులు 4 తెచ్చుకుంటే అది స్వీప్. అంటే వేరే ఒక పార్టీ నుంచి వస్తాయి కానీ సొంతగా పార్టీ అని కాదు. ఇప్పుడు మా పార్టీ ఏంటంటే పెరగాలంటే తెచ్చుకోవాలి కదా. సంకుచితంగా ఉంటే నీళ్లు పారుతుంటేనే స్వచ్ఛంగా ఉంటాయి కదా, లేకుంటే స్టాగ్నెట్ ఉంటే సింక్ అవుతుంది. ఇప్పుడు స్టాగ్నెట్ కూడా లేదు, అట్లేం లేదు. మాదే ఆలోచన. మోడీ గారు, అమిత్ షా కూడా మనం ఎప్పుడో వాజ్పేయి చెప్పాడు, చోటా మనసే బడా నై అవుతుంది. అంటే చిన్న మనస్తత్వంతో మనం పెద్ద కాలేము, ఓపెన్గా ఉండాలి. ఇకపోతే నల్గొండ, ఖమ్మం 2 కదా మిగిలింది. వరంగల్ అర్బన్ ఏరియా మొత్తము వి విల్ స్వీప్. ఈసారి 99%, నేను డాక్టర్గా 100% ఎప్పుడు చెప్పాను, 99% వరంగల్ కార్పొరేషన్ కొడతాం. కార్పొరేషన్ ఓకే 99%. 1% చెప్పలేదు. మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ చెప్పండి. అదే వరంగల్ కాన్స్టిట్యున్సీ మనం కొడితే వరంగల్ సెట్ అవుతుంది. ఖమ్మము ఒక పెద్ద బ్యాచ్ వస్తుంది, నువ్వు అర్థం చేసుకో, రాసి పెట్టుకో. ఇక నల్గొండ, ఉమ్మడి నల్గొండ 12 ఉన్నాయి. 12 ఇట్లా 3 అయితే ఖచ్చితంగా గెలుస్తాం. పెద్ద బ్యాచ్ అంటే అర్థమైంది సార్. ఇక నేను అవన్నీ అయ్యే వరకు చెప్పలేను కదా. బూర నరసయ్య గారు బీజేపీ కోర్ టీంలో జాయిన్ అయినట్టుకున్నారు, అందుకే ఇవన్నీ వివరాలు మెల్లమెల్లగా బయటకు వస్తుంది. నేను చెప్తున్నా, వాస్తవం చెప్తాను. ఎందుకు కాన్ఫిడెన్స్? నేను ఒట్టి పొలిటీషియన్ కాదు కదా, ఒక డాక్టర్, ఒక ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్. చెప్పే ముందర కొద్దిగా అంచనా వేసుకొని చెప్తాను. మీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ? మా పార్లమెంట్లో ఇప్పటికైతే 3 గెలిచే అవకాశం ఉంది. 100%. నియోజకవర్గాలు ఏమైనా చెప్తారా? నియోజకవర్గాలు వద్దులే, చెప్తే మళ్ళీ వాళ్ళు మిగతా వాళ్ళు ఇప్పుడు మేము గెలవం అంటారు. కానీ 3 గెలుస్తాము. మంచి అభ్యర్థులు ఉంటే 5 గెలుస్తాం. ఇంకిద్దరు అభ్యర్థులు ప్రాబ్లం ఉంది. అభ్యర్థుల కొరకు వెతుకుతున్నాం. అంటే ఒకటి కావాలిగా ఫేస్ వాల్యూ. అంటే మేము అలిగేషన్ కాదు కానీ జనరల్గా పబ్లిక్ టాక్లో అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ డౌన్లోకి వచ్చినప్పుడు కూడా యాజ్ ఎ మెయిన్ పిల్లర్గా కాన్స్టిట్యున్సీ ఎంపీ అభ్యర్థిగా మీరున్నారు, ఓకే. కానీ గ్రాస్ రూట్స్లో
బూర్నర్సాయి గారు తన సొంత కార్యకర్తల్ని, సొంత అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకోలేకపోయారా? అంత డిఫిషియన్సీ కనిపించింది. సొంత కార్యకర్తలు ఎట్లయితారు? టీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా ఏ మీకంటూ పార్టీలో అనుచరగణం ఉండాలి కదా. ఎంపీకి కారు, ఎందుకంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేస్డ్ పార్టీ. ఎమ్మెల్యే సీఎం, 9 తగ్గిన ఎమ్మెల్యే దగ్గర పోవాలి. చిన్న పదవి కావాలన్నా ఎమ్మెల్యే కావాలి, ఏదైనా పథకం కావాలన్నా ఎమ్మెల్యే కావాలి. బూర్నర్సాయి గౌడ్ దగ్గర ఎట్లా వస్తారు? సొంత క్యాడర్. మంచి స్కోప్ ఉండే కదా మీకు అప్పుడు బీఆర్ఎస్ లో కూడా. స్కోప్ ఎమ్మెల్యే బేస్డ్ పార్టీ, అక్కడ స్కోప్. నేను కాబట్టి అంతో చేసుకున్నాను. మరి ఓట్లు ఎట్లా వచ్చినాయి? మీరు యాక్సెప్ట్ చేస్తారా? గ్రౌండ్ లెవెల్లో అనుచరగణాన్ని బూర్నర్సాయి టీం ఏర్పాటు చేసుకోలేకపోయారు? బూర్నర్సాయి గౌడ్ టీం అంటూ ఇప్పుడు నీ పార్టీలు ఉన్నా, పార్టీ టీమే నా టీము. సొంత టీం ఏముంటుంది? వాళ్ళని కూడా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. స్ట్రెంథెన్ చేయాలంటే మనకు ఇండిపెండెన్స్ ఉండాలి, మనం ఏమైనా చేసే అవకాశం ఉండాలి, అప్పుడే స్ట్రెంథెన్ అవుతుంది. పాలిటిక్స్లో లాయల్టీ కాదు, అవసరాలు ఉంటాయి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశాను? నియోజకవర్గ అభివృద్ధి కొరకు పనిచేశాము. మా యొక్క అంచనానికి చేయగలిగింది చేశాం. అందుకొరకే కదా నన్ను ఓడించింది మా వాళ్ళు. నేను ఇండిపెండెంట్గా ఉంటానని అభివృద్ధి చేసినాను కదా. వాళ్ళకు సబ్ సర్వెంట్గా వాళ్ళకి చెప్పినట్టు వినానని కదా. ప్రస్తుతం సీఎం రూలింగ్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగు బెటర్. ఇఫ్ హీ రియల్లీ గివ్స్ పాస్ మార్క్స్, ఆయన పాస్ మార్కులు ఆయన వేసుకున్నా కూడా అరే మంచోడే అని నేను అంట. వేసుకోడు, ఆయనకు కూడా తెలుసు. రేవంత్ రెడ్డి కూడా వేసుకోలేరు ఆయనకైనా మార్కులు. ఆయన తెలివైనడు, ఆయనకు తెలుసు. సో బీఆర్ఎస్ పార్టీ గురించి వస్తే కేసీఆర్ గారు వన్సే నాయకుడు, ఆయన ఇప్పుడు బయటకు వస్తలేరు, ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. సో నెక్స్ట్ కేటీఆర్ గారు రంగంలోకి దిగుతున్నారు, పోతున్నది. సో మీ గత పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక చూడు, ఒకటేంటంటే నేను మొదటి నుంచి ఒకటే చెప్తాను, ఈ పదవులు అనేది దేవుడు ఇచ్చిన వరం. ఒక సీఎం కావటం, ఒక పిఎం కావటం, వచ్చినప్పుడు దాన్ని నిలదొక్కుకోకుండా ప్రజలు అంతగా మర్చిపోరు కదా తొందరగా. ఇప్పుడు ఒక గోల్డెన్ ఛాన్స్ 10 సంవత్సరాలు వచ్చినప్పుడు కావాల్సింది మానవత్వం, మానవ సంబంధాలు. కేవలం మనీ సంబంధాలకే పరిమితమై మానవ సంబంధాలు, ఉద్యమ సంబంధాలు వాటన్నిటినీ పనికిరాని వాళ్ళకి చేసినప్పుడు అదే కదా దెబ్బతిన్నది. ఇట్స్ నాట్ ఓన్లీ పాలిటిక్స్లో కేవలం డెవలప్మెంట్ కాదు, దట్ హ్యూమన్ టచ్. నేను ఎప్పుడు అంట, ఏ పొలిటీషియన్ షుడ్ హ్యావ్ ఏ స్మాల్ బ్రెయిన్ బిగ్ హార్ట్. రివర్స్ ఉంటే చాలా కష్టం. బిగ్ బ్రెయిన్ స్మాల్ హార్ట్ అది ఉంటే చాలా కష్టం. మనకి లేనిపోని ఆలోచనలు వస్తాయి. దేశంలో ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా ఆయనకే ఉంది. రెస్పెక్ట్ గెయిన్ చేయలేదా టీఆర్ఎస్ నుంచి? ఇండివిజువల్ కాదు నేను చెప్పేసి, మళ్ళీ మీరు వ్యక్తిగా చూసుకుంటే యాజ్ ఎంపీగా మీకున్న రెస్పెక్ట్ మీకు దొరికిందా? నేను ఎప్పుడైనా కేసీఆర్ గారు రెస్పెక్ట్ ఇచ్చాను, ఆయన నాకు రెస్పెక్ట్ ఇచ్చారు, అందులో ఎలాంటి డోకా లేదు. బట్ ఏదైతే ఒక పార్టీకి, ఉద్యమ పార్టీకి ఉండాల్సిన లక్షణం, ఒక ముఖ్యమంత్రిగా సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలనే ఒక ఆలోచన విధానం లేనప్పుడు, దగ్గర నుంచి చూశాను కదా. ఇక దాంట్లో లోతుల పోయి ఇప్పుడు పార్టీ లేనప్పుడు మనం కూర్చు చెప్పడం కూడా సబబు కాదు. డెఫినెట్లీ ఎందుకు బయటకు వస్తారు అనుకోవాలి ఇప్పుడు ఆయన, ఎందుకు బయటకు రావట్లేదు ప్రతిపక్ష నాయకుడు? ఆయన స్వభావం క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇంతవరకు వారు ఆత్మవిమర్శన చేసుకున్నట్లయితే కనిపించట్లేదు. ఎవరైనా చేసుకోవాలి కదా. బయటికి వచ్చే అవకాశం లేదంటారు. బయటికి వచ్చినా లోపడున్న మనకు సంబంధించిన అంశం కాదు, అది వారి విషయం. మరి ఫైనల్ క్వశ్చన్ సార్, యాజ్ ఏ ప్రొఫెషనల్ డాక్టర్గా హౌ డూ యూ మేనేజ్ యువర్ పాలిటిక్స్ అండ్ ప్రొఫెషన్? నాదంతా కంపార్ట్మెంటల్ బ్రెయిన్ ఉంటుంది. ఓకే, సపోజ్ ఎర్లీ మార్నింగ్ ఒక 2 hours ఆ టచ్ కొరకు పోతాను. అది పోయినప్పుడు అదే కంపార్ట్మెంట్ ఓన్లీ. ఒకసారి డాక్టర్ గౌను, డాక్టర్ డ్రెస్సు, సర్జికల్ గౌన్ అయిపోతే నాకు వేరే లోకం కనిపించదు. ఒకసారి అది దాటిపోయింది అనుకో, మళ్ళీ ఇది కనిపించదు. దీన్ని డిఫరెన్షియేట్ చేసి నడిపిస్తున్నారు ఇప్పుడు. ఐఎమ్ హ్యాపీ. నా అదృష్టం ఏంటంటే నేను మనసులో ఏది ద్వేషం పెట్టుకోను. సో మై హార్ట్ ఈస్ క్లీన్, మై బ్రెయిన్ ఈస్ క్లీన్. ఏదన్నా మంచి కొరకే నేను పరితపిస్తాను. థర్డు, నాది భగవద్గీత సిద్ధాంతం, నిష్కామ కర్మ. ప్రయత్నం చేయి, సక్సెస్ అవుతావా లేవా అనేది గురించి, దాని గురించి ఊరికే మదన పడకు. జీవితం ఉన్నంతకాలం ప్రయత్నం చేయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఆర్పీ పాడ్కాస్ట్. సో బూర్నర్సాయి గౌడ్ గారు అయితే ఏదో బ్యాచ్ వస్తుంది, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నామని 100% కాన్ఫిడెన్స్తో ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది రానున్నటువంటి ఎలక్షన్స్ 2029 28లో
ఏ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది? బీజేపీకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుందని అంటే మీరు కూడా నమ్ముతున్నారా? బీజేపీ వచ్చే అవకాశం ఉందా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.